వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ జూన్ 18వ తేదీ 2024 మంగళవారం రోజు పంచాంగం తెలుసుకుందాం. ముందుగా మంచి మాట. ఎదుటివాడు ఇచ్చే గౌరవం మనం గొప్పతనంగా భావించకూడదు, అది మనకు గౌరవం ఇచ్చేవాడి వినయం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈరోజు మంగళవారము, భౌమవాసరః, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:47. ఈరోజు తిథి శుక్లపక్ష ఏకాదశి. ఇది చంద్రమాసంలో 12వ తిథి. జూన్ 17వ తేదీ సోమవారము తెల్లవారుజాము 4:43 నుండి జూన్ 18వ తేదీ మంగళవారము ఉదయం 6:25 వరకు ఈ తిథి ఉంది. తరువాత తిథి శుక్లపక్ష ద్వాదశి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. జూన్ 17వ తేదీ సోమవారము మధ్యాహ్నం 1:50 నుండి జూన్ 18వ తేదీ మంగళవారము మధ్యాహ్నం 3:56 వరకు ఈ నక్షత్రం ఉంది. తరువాత నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు యోగం శివం యోగం. జూన్ 17వ తేదీ సోమవారము రాత్రి 9:34 నుండి జూన్ 18వ తేదీ మంగళవారము రాత్రి 9:40 వరకు ఈ యోగము ఉంది. తరువాత యోగం సిద్ధం యోగం. ఈరోజు కరణం విష్టి కరణం. జూన్ 17వ తేదీ సోమవారము సాయంత్రము 5:39 నుండి జూన్ 18వ తేదీ మంగళవారము ఉదయం 6:25 వరకు ఈ కరణం ఉంది. తరువాత కరణం భవకరణం. ఈరోజు శుభకార్యాలకు, నూతన వస్తు వాహన కొనుగోలుకు, అలాగే భూమి పూజ, గృహ ప్రవేశాలకు మొదలగు అన్ని శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలను ఈరోజు ఉన్నటువంటి వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం వంటి అంశాలను బట్టి ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం. పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఈరోజు మంచి సమయములు. నేడు అమృత కాలము ఉదయం 6:22 నుండి ఉదయం 8:06 వరకు ఉంటుంది. ఈ అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:43 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. ఈరోజు దుర్ముహూర్తాలు. నేడు రాహుకాలం మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రము 5:10 వరకు ఉంటుంది. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం రాత్రి 9:52 నుండి రాత్రి 11:34 వరకు ఉంటుంది. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వర్జము మధ్యాహ్నం 12:17 నుండి మధ్యాహ్నం 1:55 వరకు ఉంటుంది. వర్జ్యం అంటే విడువతగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి ఉదయం 9:19 వరకు తిరిగి రాత్రి 11:58 నుండి రాత్రి 12:50 వరకు ఉంటుంది.
దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. నేడు గుళిక కాలం ఉదయం 9:02 నుండి ఉదయం 10:39 వరకు ఉంటుంది. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈరోజు శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేడు ధ్వజయోగము ఉన్నది. దీని ఫలితము కార్యజయం, స్త్రీ సౌఖ్యము కలుగును అని సూచిస్తుంది. ఈరోజుకు అధిపతి శ్రీ మహావిష్ణువు. గుడిలో దీపారాధన చేయడానికి, మొక్కులు తీర్చుకోవడానికి మరియు సాంప్రదాయ విధులను నిర్వహించడానికి శుభప్రదం. ఈరోజు స్వాతి నక్షత్రం ఉన్నది. కొత్త దుస్తులు ధరించడానికి, వివాహ శుభకార్యములకు మంచిది. ఈరోజు శివం యోగం ఉన్నది. శుభకార్యాలకు మంచిది కాదు. ఈరోజు విష్ఠీకరణం ఉన్నది. శుభకార్యాలకు మంచిది కాదు. ఈరోజు దిశాశూల ఉత్తర దిశగా ఉంటుంది. ఈరోజు ఉత్తర దిశలో ప్రయాణించకూడదు. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే బెల్లం తిని ఇంటి నుంచి బయలుదేరాలి. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.